కరీంనగర్ నుంచి దేవి రాస్తున్నారు. రాహుకాలాన్ని విడిచిపెట్టడం ఎందుకు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. సూర్యుడిని గ్రహించేటటువంటి గ్రహం రాహువు. ఆ కాలంలో సూర్యుడిని గ్రహిస్తాడు కాబట్టి సూర్యుని యొక్క శక్తి క్షీణిస్తుంది. సూర్యుడు బుద్ధికారకుడు. సరైనటువంటి సమయానికి సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకోగలిగిన సరైనటువంటి బుద్ధిని ప్రసాదించేవాడు ఆయన. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. అలాగే సూర్యుడు ఆరోగ్యాన్ని కూడా ఇస్తాడు. అరోగత అంటే రోగం లేనితనాన్ని కూడా ఇస్తాడు. కాబట్టి రోగం లేనితనం, చక్కగా ఆలోచించగలిగిన బుద్ధి వికాస విధానం, ఈ రెండూ కలగాలి అంటే ఆ రెంటికి ఆధారభూతుడు సూర్యుడే. అటువంటి మనకి ఏ సూర్యుడు ఈ బుద్ధి ఎందు ఉంటాడో ఆ ఉండేటటువంటి సూర్యుడిని రాహు గ్రహిస్తే గట్టిగా పట్టుకుంటే బుద్ధి వికాసం ఉండదు, ఆలోచన చేసే అవకాశము రాదు. అంచేత రోజులో కొంతసేపు అదిగో రాహు గ్రహిస్తాడు అనకు ఏర్పాటు చేశారు. ఉదాహరణకి ఆదివారమే ఉన్నట్లయితే రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు ఉంటుంది. ఆ కాలంలో ఆ పనిని చేయదలిస్తే నువ్వు నీ బుద్ధి సంపూర్ణంగా దాని యందు లగ్నం కాదు. సరైనటువంటి ఆలోచనతో నువ్వు ఏదైతే నిర్ణయించుకుని ఉన్నావో దాన్ని నువ్వు పూర్తి చేయలేవు అనే అభిప్రాయంతో ఇది రాహుకాలం అయ్యా, 1 గంటన్నర విడిచిపెట్టు, తప్పే ఉంది దానివల్ల. 2 గడియలు అన్నమాట. 48 నిమిషాలని గడి అంటారు. 2:48 96 నిమిషాలు, 1:36 నిమిషాలు ఆపే, తర్వాత నువ్వు ఆ పని చేసుకో అన్నారు. ఇదంతా మూఢ విశ్వాసం అనడానికి వీళ్ళ. మనమే ఉదయం లేచినటువంటి సందర్భంలో తెల్లవారుజామున 4:30కి లేచినప్పుడు ప్రశాంతంగా ఉంటాం. 8కి అల్పాహారం కోసమని చిన్న అల్పక్షిత్ అంటారు, చిన్నగా ఆకలి వేస్తున్న వేళ వెంటనే దాని మీదకి దృష్టి పోతూ ఉంటుంది. 1:30 భోజనం మీదకి దృష్టి పెడుతుంది. ఈ కాలాల్లో మన దృష్టి అక్కడ ఉంటుంది తప్ప ఆలోచించేటటువంటి అంశం మీద ఉండదు. అలాగే ఎక్కడో సంస్థకో కార్యాలయానికో వెళ్ళి సాయంత్రం వచ్చేసరికి విసుగుగా ఉండి స్నానం చేసి హాయిగా సంధ్యావందనం చేసుకుంటే సుఖంగా ఉంటుంది, ఆ ఆలోచనలో ఉంటాం. అక్కడి నుంచి అంత పని భారం పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు ఎవడైనా వచ్చి ఏదైనా మొదలు పెడితే ఎంతో విసుగ్గా ఉంటుంది. అదే రాహుకాలం అనుకుందాం కాసేపు. అలా ఏ కాలం మనకైతే మన విషయంలోనే మనకి అనుకూలంగా మనలో మనకే కనిపించట్లేదో అలా దైవం నిర్ణయించినటువంటి గ్రహం యొక్క ఆ తిరుగుడికి అనుగుణంగా వారం రోజులైనటువంటి 7 రోజుల్లోనూ ఒక్కొక్క రోజు కొంతకాలాన్ని రాహుకాలంగా నిర్ణయించారు. కాబట్టి ఆ రాహుకాల సమయంలో కానీ మనం బుద్ధి సక్రమంగానూ సరైన విధంగానూ ఆలోచించాలంటే ఆ కాలాన్ని విడిచి మిగిలిన కాలాన్ని వినియోగించుకో అని అన్నారు. ఎంత గొప్ప ఆలోచన అది! పెద్దలు చెప్పింది వినాలి, ఆలోచన అర్థవంతంగా ఉంది కాబట్టి ఆచరించి తీరాలి.